ఫ్రెండ్స్ ఈ ల్యాప్టాప్ బెల్ ల్యాప్టాప్ ఈ మోడల్ వచ్చేసి E5430 మోడల్. ఇది కడప నుంచి వచ్చిందండి. ఇది వచ్చేసి అంతకుముందు వాళ్ళు తిరుపతి పంపించారంట, చిత్తూరు పంపించారంట సర్వీస్. వాళ్ళు వచ్చేసి ఏదో రివర్స్ ఛార్జింగ్ అవుతుందని చెప్పేసి ఇది అవ్వదని చెప్పేసి రిటర్న్ పంపించారంట. నేను ఓపెన్ చేశాను, దీన్ని రిపేర్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ మదర్ బోర్డ్ చూడండి, ఇది DC జాకు 19 వోల్టేజ్ పెట్టాను. ఇది మదర్ బోర్డ్ వచ్చేసి చూడండి, DC జాక్ కనెక్ట్ చేస్తానే ఇక్కడ షార్ట్ చూపిస్తుంది, ఆటోమేటిక్ ఆంపియర్ 5 ఆంపియర్ తీసుకుంటుంది. దాని అర్థం ఏంటంటే ఈ మదర్ బోర్డు షార్ట్ సర్క్యూట్ ఉంది. చూడండి, చూపిస్తాను చూడండి, 5 ఆంపియర్ తీసుకుంటుంది. అట్లా తీసుకోకూడదు. అట్లా తీసుకుంటుంది అంటే మదర్ బోర్డు షార్ట్ సర్క్యూట్ 100% ఉంది. ఇది ఎలా తీయాలో మీకు చూపిస్తాను చూడండి. చూడండి, ఇది గ్రౌండ్కి ఏది షార్ట్ చూపించకూడదు. చూడండి, రెండు షార్ట్ చూపిస్తున్నాయి. చూపిస్తుందా చూడండి, ఇటు సైడ్ నుంచి చూపిస్తుందా, ఇటు సైడ్ షార్ట్ చూపిస్తుంది. ఇటు సైడ్ కూడా చెక్ చేయండి, ఇటు సైడ్ చూపించలేదు, ఇటు సైడ్ నుంచి చూపిస్తుంది. అంటే ఇక్కడ వోల్టేజ్ ఇంజెక్ట్ చేసి చెక్ చేయండి ఒకసారి. ఇప్పుడు మదర్ బోర్డు షార్ట్ ఉండే చోట ఓవర్ హీట్ అవుతుంది. ఇప్పుడు షార్ట్ చెక్ చేద్దాము. గ్రౌండ్ వెళ్దాము. చూడండి, ఫస్ట్ అటెంప్ట్ లోనే షార్ట్ పోయింది. నాకు తెలిసి ఇదే షార్ట్ ఉంటుంది. చూడండి చూడండి, ఈ కాంపోనెంట్ ప్రాబ్లం ఉంది. చూడండి, ఆన్ అయింది. ఇక్కడ చూడండి, ఆన్ అవుతుంది. చూడండి, లైట్ మండింది. చూడండి లైట్, ఇది డెల్ ల్యాప్టాప్ కాబట్టి 2-3 టైమ్స్ రీస్టార్ట్ అవుతుంది. చూడండి, లైట్ వచ్చింది కదా, డిస్ప్లే కూడా రావాలి. చూడండి, డిస్ప్లే వచ్చింది, 100% వచ్చింది. మదర్ బోర్డ్ సక్సెస్ఫుల్గా రిపేర్ అయింది.